జెండా మీటింగు వచ్చినటువంటి ప్రజానికాన్ని చూస్తే ఎవరైతే ముఖ్యమంత్రి ఉన్నాడో జగన్మోహన్ రెడ్డికి గుండెలు పగిలే అంత షాక్ ఇవ్వడం జరిగింది. ఈనాడు తాడేపల్లిగూడెం జెండా సభ ద్వారా వైఎస్ఆర్ జెండాని రాష్ట్రంలో నుంచి పీకే రోజులు అతి దగ్గరలో ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు ఏర్పాటు చేసుకుని ఈరోజు ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. ఇది సైకో జగన్ పోవాలని సుస్థిరమైన ప్రభుత్వాన్ని స్థాపించాలని వీడిద్దరు కంకణం కట్టుకున్నారు. 16 నెలలు జైల్లో ఉన్నటువంటి ఈ సైకో జగన్ ఒక క్షుద్ర మూర్ఖుడు అని చెప్పొచ్చు. ఒక మాటలో చెప్పాలంటే ఒక మూర్ఖుడు అనమాట. పరిశ్రమలుగా తేవడంలో కానీ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వడంలో కానీ పూర్తిగా విఫలమయ్యాడు. అలాగే రైతులని నిర్వీర్యం చేసేసాడు. ఉద్యోగస్తులు సిపిఎస్ రద్దన్నాడు. నేను ఎక్కగానే మద్యపానం నిషేధం అన్నాడు. 2024 వచ్చేటప్పటికి మద్యపానాన్ని పూర్తిగా నిషేధించేస్తాడు. మద్యపానంలో 62,000 కోట్లు దొబ్బేసినటువంటి ఈ దొంగ జగన్ ఇతను ఈ సైకో జగన్ని పూర్తిగా మనం అణగదొక్కాలి. అసలు 10 సీట్లు కూడా రానివ్వకూడదు అతనికి. ఇక్కడ మీటింగ్లో అన్నట్టు 160 సీట్లు గ్యారంటీగా తెలుగుదేశం పవన్ కళ్యాణ్ కలిపి గెలుస్తారని చెప్పేసి మేము పూర్తిగా విశ్వసిస్తున్నాం.